వెల్కమ్ టు G16 మీడియా. సో అల్లం నాగరాజ్ గారు మనకి ఎన్నో పరిష్కారాలు చెప్తున్నారు. అలాగే మనకి తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకుంటున్నాము. ఈ రోజు కూడా కొన్ని విషయాలు సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు సమాజంలో ఏంటంటే మన విషయాల కంటే పక్కన వాళ్ళ విషయాల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఎక్కువైపోయింది. సో అలాంటి విషయాల్లో సెలబ్రిటీస్ మీద ఇంకా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటది. వాళ్ళు డే టు డే లైఫ్‌లో ఏం చేస్తున్నారు, ఏంటి అని. ఇప్పుడు కూడా దానికి తగ్గట్టుగానే వాళ్ళ ఇష్యూస్ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ ఇష్యూ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, అండ్ అలాగే హర్ష సాయి కావచ్చు. ఇలాగా వస్తున్నారు. సెలబ్రిటీస్ విషయంలో ఎలాంటి కేసులు వాళ్ళు పెట్టుకుంటారు, అండ్ అలాగే వాటికి వాళ్ళు త్వరగా పరిష్కారాలు ఎలా అంటే రావాలి అంటే వాటి గురించి కొన్ని. ఇప్పుడు ముందుగా చెప్పుకోవాలంటే టాపిక్ మీద ఈక్వాలిటీ బిఫోర్ లా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కోర్ట్ అండ్ జస్టిస్. ఎక్కడైనా కూడా చట్టం ముందు అందరూ సమానమే. ఎవరి మీదైనా కూడా అందరికీ కామన్ లా అప్లికేబుల్ అవుతుంది. ఎవరికి ఈయన పెద్ద ఆయనే కాబట్టి ఈయనకి చిన్నది ఉంటుంది, చిన్న అయినా కానీ పెద్ద ఉంటుంది అనేది అట్లాంటిది ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఒక్క కన్ఫ్లిక్షన్ ఏంటంటే ఏదైతే సెలబ్రిటీస్ ఉంటారో అట్లాంటి అది చిన్న కేసు కానీ భూతద్దంలో పెట్టి పెద్ద కేసుగా చూపెడుతున్నారు. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఇంటెన్షనల్గా కొంతమంది సెలబ్రిటీస్ని కావాలని కొన్ని కేసులలో ఇరికిచ్చి వాళ్ళు సెలబ్రిటీస్ కావడంకో లేదా బ్లాక్మెయిల్ చేయడము ఏదో ఇంటెన్షన్ పెట్టి చేయడం వల్ల పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇలా ఉన్నటువంటి పరిస్థితులు అంటే చట్టాలను నీరుగార్చే పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. అంటే కొన్ని కేసులు ఏం పెట్టాలో ఏం పెట్టద్దు. కానీ తర్వాత ఇక్కడ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా నిజమైన తప్పు చేస్తే శిక్షించండి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో చట్టంలో ఒక పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఎవరిపైన అవుతుంది, ఎవరిపైన కూడా అవుతుంది. పోలీస్ డ్యూటీ అది. ఏ చిత్తు కాగితం రాసి ఇచ్చినా పోలీసు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి. దాన్ని పట్టుకొని ఇక మీడియా ఛానల్ మొత్తం పోయి కెమెరాలు పెట్టి లొల్లి ఈ వ్యూవర్షిప్ పెరగడం ఇవన్నీ అవుతున్నాయి. దీనికి కారణం కొంత సోషల్ మీడియా కూడా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ పక్కకు పెడితే ఏదైతే తప్పుడు కేసులు పెట్టే క్రమం ఏదైతే ఉన్నదో అది మానుకోవాలి. ఫస్ట్ అది తప్పు. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు మహిళలకు 498A డౌరీ హరాస్మెంట్ అనేది చట్టం కల్పించబడ్డది. ఎందుకంటే మహిళలకు ఆ గౌరవం ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఏమైంది, ఆ చట్టాన్ని తప్పుడు కేసులు పెట్టి అలా స్టేషన్ బెయిల్కు పరిమితం అయిపోయింది. అంటే నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే అంత ఘోరంగా ఏంటంటే చిన్న గొడవ కూడా వచ్చి ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి 498A కేసు రిజిస్టర్ చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల అందరు రిలేషన్ ఒక మొత్తం ఒక ప్యాకేజే ఫ్యామిలీ ప్యాకేజ్ నింపితే ఏమైంది 498 పోయి ఇక్కడ ఇవాళ స్టేషన్ బెయిల్ పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు 498A కేసు పెడితే 3 months వరకు బెయిల్ పిటిషన్ వేయడానికి లేదు. అంటే 3 months అందులో పేరు లేదు. ఆడామె ఎంతమంది పేరు రాస్తే అంతమందిని తెచ్చి లోపల ఇష్టం. అది కాస్త 1.5 monthsకి వచ్చింది, 15 daysకి వచ్చింది. ఇప్పుడు అసలు ఒక్కరోజు కూడా జైలుకు వేయలేకుండా వచ్చింది. తర్వాత SC/ST యాక్ట్ కింద పిటిషన్ ఇస్తే బెయిల్ పిటిషన్ వేయడానికి మినిమంలో 15 days ఆగాల్సిన పరిస్థితి. ఇలా అది కూడా స్టేషన్ బెయిల్కి వచ్చినాడు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఇష్యూ కూడా వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఒక అలిగేషన్ వస్తే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనం సమాధానంగా ఒక అలిగేషన్ కనుక ఉన్నది ఆయన మీద ఉన్నది ఇట్లా కేసు పెట్టచ్చు అంటే కూడా నిల్ క్రైమ్ మీద కూడా బెయిల్ తీసుకోవచ్చు. నిల్ క్రైమ్ అంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాకుండా ముందే వీళ్ళు బెయిల్ తీసుకోవచ్చు. ఆ నిల్ క్రైమ్ మీద జీరో క్రైమ్ మీద కూడా బెయిల్ తీసుకునే ఫెసిలిటేట్ కొంతమంది సెలబ్రిటీస్కి ఉంటుంది, కామన్ మ్యాన్కి కూడా ఉంటుంది. నన్ను పలానా వాళ్ళు ఇట్లా కేసు పెడతా అని బెదిరిస్తున్నారు కాబట్టి నాకు దాని మీద నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తా, నాకు బెయిల్ ఇవ్వండి అన్నప్పుడు బెయిల్ ఇస్తారు. దాన్ని ముందుగా వీళ్ళు పసిగడితే అట్లా బెయిల్ తీసుకోవచ్చు. కానీ తప్పుడు కేసు పెట్టిన వాళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ పైన పెట్టిన వారి పైన వీళ్ళు తప్పుడు కేసు కనుక అని అనుకుంటే క్రిమినల్ డిఫమేషన్ ఫైల్ చేసుకోవాలి. వాళ్ళ మీద కూడా తిరిగి తప్పుడు కేసు పెట్టి ఇట్లా బ్లాక్మెయిల్ చేసిండ్రని పెడితే వాళ్ళ మీద కూడా కౌంటర్ కేసు పెట్టుకోవచ్చు. రెండు కూడా ట్రయల్స్ కామన్ ట్రయల్ నడిపించచ్చు. రెండు కూడా ఆ రెండు కేసులు కూడా క్లబ్ చేసి కామన్ ట్రయల్ నడిపించి
ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈ రకంగా ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ పారిపోవడాలు, దూరిపోవడాలు, ఎక్కడికో పారిపోవడం వల్లే సగం జానీ పారిపోతే మాస్టర్ కేసు లాగ్ అయిందని చెప్పొచ్చు మనం. అవును, పారిపోతే నువ్వు క్రైమ్ ఒప్పుకున్నట్టే కదా. అవును. నువ్వు పోలీస్ స్టేషన్ పోయినావు, పరువు ఎందుకు పోతుంది? ఇప్పుడు నువ్వు క్రైమ్ నిజంగా నీ మీద ప్రూవ్ అయితే కదా నువ్వు దొంగ అని చెప్పి కోర్టు డిసైడ్ చేయాలి. ఒక కోర్టు డిసైడ్ చేసి, కోర్టు డిసైడ్ చేయాలంటే పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛార్జ్ షీట్ ఎత్తారు. ఆ ఛార్జ్ షీట్ ప్రూవ్ అయితే కదా బిఫోర్ ది జడ్జ్, ఆనరబుల్ జడ్జ్. ఎందుకంటే ఈ కేసుల మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా ఎక్కడ అరెస్ట్ చేసేస్తారన్న భయంతో పారిపోతున్నారు. ఆర్జీ అయితే చక్కగా డెన్ లో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని చక్కగా లీగల్ గా ప్రశాంతంగా బెయిల్ తెచ్చుకుని ప్రెస్ మీట్లు కూడా పెట్టేశారు. జానీ మాస్టర్ ఇష్యూకి వస్తే నేషనల్ అవార్డు వచ్చింది కూడా వెనక్కి వెళ్ళిపోయింది పారిపోవడం వల్ల. సో అలా చేయకుండా ఉంటే మంచిది అంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద క్రైమ్ రిజిస్టర్ అయినా పోలీసులు వాళ్ళు స్పెషల్గా ఏం ఊడిపడలేదు, ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు. క్రైమ్ రిజిస్టర్ అయితే వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. లేదు మీరే వెళ్ళచ్చు పోలీస్ స్టేషన్, కానీ ఏమైనా ఉరిదిస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా? వాళ్ళు ఉరిదీసి ఎన్కౌంటర్ చేసే హక్కు వాళ్ళకి లేదు. అంటే అంటిల్ అన్లెస్ కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్ప, లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప. ఒకవేళ నీ ఫ్యామిలీ తరపున పోలీసు వాళ్ళు ఇల్లీగల్గా ఎన్కౌంటర్ చేస్తే, నువ్వు పిటిషన్ అయితే వాళ్ళు ఉన్న పోలీసు వాడు మొత్తం రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయ్యి మళ్ళీ రోడ్ల పంటి మోరీలు తీసుకుంటా పని చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. దానికి పోలీస్ అంటే ఏదో భయం, సమాజంకి ఏదో భయం. ఆర్జీవి చూడు కాలు మీద కాలేసుకొని అవు ఏంది అయింది పోయింది. అసలు ఆర్జీవి బయటకు రాకుండానే లాయర్ ని పంపించి మొత్తం సెటిల్ చేసేసారు. సో అలా కూడా బయటకు రాకుండా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండానే ఎవరైతే అక్యూజ్డ్ అని కేసు అయితే వాళ్ళ మీద పెడతారో వాళ్ళు బయటకు రాకుండానే ఇలా లా ప్రకారం సొల్యూషన్స్ తీసుకోవచ్చు. అంటే దానికి ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే వెంటనే కోర్టుకు అప్రోచ్ అయ్యి, నేను ఒక సెలబ్రిటీని, నేను ఈ క్రైమ్ ఏదైతే నా మీద అలిగేషన్ ఏదైతే ఉన్నదో దానికి నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తా అని చెప్పి కోర్టు వారికి ఒక అఫిడవిట్ కనుక ఇచ్చి స్క్వాష్ పిటిషన్ వేసుకుంటే దానికి అరెస్ట్లో స్టే తీసుకోవచ్చు, రిట్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో. హైకోర్టు అది ఎక్సైజ్ చేస్తుంది ఆ పవర్ని. హైకోర్టును కనుక అప్రోచ్ అయితే ఇట్లాంటి కొంతమంది సెలబ్రిటీస్ కానీ కొంతమంది వివిఐపీస్ కానీ ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి టైంలో, వాళ్ళు ఇచ్చిన టైంలో వాళ్ళ నోటీస్ ఇష్యూ చేసి పోలీస్కి నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తా అంటే ఖచ్చితంగా ఆయన స్టే ఆఫ్ అరెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. లాలో కూడా ఆ ఫెసిలిటేట్ ఉంది. ఓకే, వీళ్ళకి సపరేట్ గా సెలబ్రిటీస్ కి ఏమన్నా సపరేట్ సెక్షన్స్ ఏమన్నా ఉంటాయా? త్వరగా ఏమన్నా ఏది లేదంటే కామన్ మ్యాన్ ఉండడం, అందరు కామన్ మ్యాన్ కి ఉన్నట్టే ఉంటది. కాకపోతే కొంతమంది పోలీసులు కొంచెం అతి ఉత్సాహం చూపెట్టుడు అవి ఉంటాయి. లా తెలియక వీళ్ళు పారిపోవడం అనేది నేరం. పారిపోతే నేరాన్ని ఒప్పుకున్నట్టే వస్తాను. ఆ డిలే చేయొద్దు. పోలీస్కి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి. ఏ తప్పు చేసినా ద బెస్ట్ సెక్యూర్డ్ ప్లేస్ అంటే పోలీస్ స్టేషనే. ఒకవేళ తప్పు చేస్తే కూడా, తప్పు కావాలని చేస్తే తప్పే, నేను తప్పునేమి ఒప్పుకోవట్లేదు, తప్పే, కానీ తప్పు చేసినావు కదా, అయిపోయింది, పోయి పోలీస్ స్టేషన్ పోతే సెక్యూర్డ్ జోన్లో ఉన్నట్టే కదా. పోలీస్కి రిస్క్ తప్పించినట్టే, చట్టానికి నువ్వు టైం వేస్ట్ చేయవు. నువ్వు ఖచ్చితంగా ఒకవేళ ప్రూవ్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. చట్టంలో ఉన్నది కదా. మన భారతదేశంలో చట్టంలో ఉన్నటువంటి లొసుకులు అనేకం. క్రైమ్ అనే కన్విక్షన్ రేషియో ఒక 4 to 6%. అన్ని ఎవిడెన్స్లు ఉన్నా తలకాయలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ముందట ఎస్హెచ్ఓకు అంటే ఎస్ఐకో సిఐకో పోలీస్ ఆఫీసర్కి అప్పచెప్తే కూడా ఆ కేసులలో కూడా శిక్షలు పడలేదు. ఇవాళ ఉన్నటువంటి ఎవరికి చట్టాలు చుట్టం అంటే దొంగలకు చట్టాలు చుట్టంగా మారినటువంటి భారతదేశ చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. అవి చట్టాలు మారాలరా నాయనా అంటే ఆ చట్టాలను ప్రజలకు ఉపయోగపడే చట్టాలు లేవనే చెప్పుకోవాలి. ఆ క్రమంలో ఇవన్నిటికీ పరిష్కారం ఏంటంటే చట్టాలు మారాలి. ఈ చట్టాలు మారాలని మేధావులు మౌనం వీడాలి. మనం మనిషి అయి పుట్టినప్పుడు సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ఈ సమాజంలో, ఈ భారతదేశంలో ఈ చట్టాలు ప్రజలను శిక్షించే విధంగా లేవు. మీకు 2 కారణాలు మీ ఛానల్ ముందు చెప్తున్నా. ఒకటి ఏమవుతుంది, క్రిమినల్ చట్టాల్లో చూసుకుంటే వాడు చంపినోడు పోయి కాలేజీకి వచ్చినట్టు కోర్టుకు అటెండ్ అవుతాడు, మంచిగా గుండీలు పెట్టుకొని ఆడ నిలబడతాడు. ఇక్కడ ఏదైతే బాధితులు ఎవరైతే ఉంటారో, విక్టిమ్స్ ఉంటారో, వాళ్ళు చనిపోయి వాళ్ళు బాధలు ఉంటాయి. ఒక మర్డర్ కేసులో ఒక కొడుకును చంపినరు అన్నప్పుడు తల్లో కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి.
అతనే చంపిండు అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయాలి ప్రాసిక్యూషన్ వీళ్ళు తిరగాలి కోర్టులు బోనెక్కి ఆయన చంపిండు అంటే నువ్వు చూసినావా అని వాని తరపున అడ్వకేట్ అడుగుతాడు. వాని తరపున అడ్వకేట్ అంటే అడ్వకేట్ డ్యూటీ, అది అడ్వకేట్ తప్ప అంటే అడ్వకేట్ డ్యూటీ. వాదిస్తే నువ్వు కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని అన్నది కదా చట్టం. ఈ రకంగా వీడు చచ్చి వీడి బాధలు ఉంటే బోనెక్కి సాక్ష్యం చెప్పాలి. వాళ్ళ చంపిన తరపున అడ్వకేట్ వచ్చి ఎట్లా చంపిండు, నువ్వు చూసినావా, నువ్వు ఆ టైం లేడున్నావు, వాడు ఏ చొక్కా వేసుకున్నాడు, ఎంత పొడుగున్నది కత్తి, ఎన్ని పోట్లకు చచ్చిండు, దావకాల్లో చచ్చిండా, అక్కడ చచ్చిండా, ఎట్లా చచ్చిండా అని వీడిని ఇంకా హింసించి ఉంటే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ ఏంటంటే కేసే వదిలిపెట్టిపోయే పరిస్థితి. తర్వాత ఇదంతా చూస్తే మాట్లాడుకుంటే ఏంటంటే ఓపెన్ సీక్రెట్గా మనం మాట్లాడితే మరి ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిండు, ఆ వ్యక్తి చనిపోయిండు, మరి ఈ ఎవడైతే పోలీసులు క్రైమ్ రిజిస్టర్ చేస్తారు, ఛార్జ్షీట్ ఎత్తారు, తర్వాత ఆ కేసు కొట్టేసిండ్రు, వాళ్ళు చంపలేదు, మరి ఎవడు చంపినట్టు? మరి పోలీసు వాళ్ళు చంపినట్ట, లేకపోతే ఆ విచారణ జరుపుతున్న జడ్జి చంపినట్ట, ఏమన్నా ఏలియన్స్ వచ్చి చంపిన? ఇది పరిస్థితి. ఇన్ని మర్డర్ కేసులు అట్లనే, రేప్ కేసు అట్లనే. ఒక స్త్రీ వచ్చి నాకు రేప్ జరిగింది అని చెప్తే ఆమె ప్రూవ్ చేసుకోవాలి, క్రిమినల్ కేసులో ఆమె ప్రూవ్ చేసుకోవాలి. ఆమె ఒక స్త్రీకి ఇచ్చిన గౌరవం ఏంటంటే కోర్టులో ఏంటంటే కనీసం మేజిస్ట్రేట్ ముందు చెప్పాలి, ఆ ముందట ఎవరిని కూడా ఉంచారు. కానీ అవి కూడా ఆమె అడిగితే పాపం ఆమెకు చట్టం తెలిస్తే, లేకపోతే అందరి ముందట ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు పచ్చిగా అడుగుతారు. అడ్వకేట్స్ మేము అడుగుతాం, అడిగినప్పుడు అవన్నీ తట్టుకోవాలంటే అసలు ఎంత పెద్ద స్త్రీ అంటే ఎంత ధైర్యశాలైనా కూడా ఆ ఓపెన్ సీక్రెట్స్ చెప్పలేదు. అట్లా కేసులు అంటే కొట్టేస్తున్నటువంటి సందర్భం ఇది. సివిల్ కేసులలో వస్తే ఏంటంటే, సివిల్ తగాదాలలో వస్తే వాని భూమి పోయిందిరా మొర్రో అంటే ఏంటంటే ఈ భూమి వాందే అని ప్రూవ్ చేయాలి. దొంగగానికి ఏం లేదు, భరోసాలో వాడు అలా చూస్తాడు. వాడు ఒక దొంగ కాగితం తయారు చేసుకోవచ్చు, డైరెక్ట్ వచ్చేసి ఒక ఇంజెక్షన్ సూట్ వేసుకుంటే అందులో ఉన్నటువంటి కంటెంట్ చూసుకొని టెంపరీ ఇంజెక్షన్ వేయగానే వాడు పోలీసుని మేనేజ్ చేసుకొని ఒకటి అంగబలం తీసుకొని వచ్చి వాడు ఆ భూమిలో కబ్జాలు ఉండొచ్చు. కబ్జాలు ఉన్నోని పోలీసు వాడు అంటాడు నేను ఎల్లగొట్టా, ఎందుకంటే వాడు కబ్జాలు ఉన్నాడు అంటాడు. బలవంతుందే రాజ్యం. రాజకీయంగా అంగబలం డబ్బు బలం ఉన్నోడు ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి ఇట్లాంటి దౌర్భాగ్యమైన చట్టాలు ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? అందుకని సెలబ్రిటీస్ కానీ ఎవరు కానీ ఇక్కడ ఉన్నటువంటి చట్టం అందరికి సమానమే, కానీ చట్టం తన పని తాను చేసుకునే పరిధి లేదు. రాజకీయ నాయకుల చేతిలో ఉంది, డబ్బు చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉంది. ఈ చట్టం అనేది వాళ్ళ ముగ్గురు చేతులు ఉంది. సామాన్యునికి న్యాయం జరిగే దిశగా లేదు. కానీ ఉంటది, ఎప్పుడు నువ్వు తిరగబడి నువ్వు చట్టాన్ని ప్రశ్నించే హక్కు కనుక ధైర్యంగా అనుకుంటే ఖచ్చితంగా నీకు ఆ హక్కు కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, నాట్ ఓన్లీ కామన్ పీపుల్, సెలబ్రిటీస్ కూడా ఈ ఏవైతే శిక్షల మీద కేసుల మీద అవగాహన లేకుండా చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన వాటిపైన కూడా దూరంగా పారిపోవడం, కొన్ని రోజులు కనపడకుండా ఉండడం, వీటి వల్ల కేసెస్ అనేవి ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి. సో వీటి నుంచి మనం కొన్ని పరిష్కారాలు కావాలి అనుకుంటే అల్లం నాగరాజు గారి లాంటి సీనియర్ అడ్వకేట్ దగ్గరికి వచ్చినట్లయితే మనకి చక్కటి పరిష్కారాలు అయితే చెప్తారు. సో మీకు కనుక ఇలాంటి పరిష్కారాలు కావాలి అనుకుంటే, ఎలాంటి సమస్యల మీదైనా అవగాహన కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు చక్కటి పరిష్కారాన్ని అయితే మా లాయర్ గారు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా ఏమైనా సమస్యలు మీకు ఉన్నాయి, వాటి గురించి మేము మాట్లాడుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో అయితే మీ సమస్య గురించి మెన్షన్ చేయండి. ఆ సమస్య గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.